ఏపీ ఈపీడీసీఎల్లో కండక్టర్ల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కవర్డ్ కండక్టర్ల కొనుగోలులో కోట్లాది రూపాయల అవినీతి వెలుగుచూడటంతో విద్యుత్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై దొరను విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం దొరతో పాటు పలువురు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. కవర్డ్ కండక్టర్ల కుంభకోణం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని టెన్షన్ పడుతున్నారు మిగతా అధికారులు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ స్తంభాలు నేలకొరగడం ద్వారా జరిగే ప్రాణ నష్టాన్ని నియంత్రించడంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కవర్డ్ కండక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. నాణ్యమైన విద్యుత్ వైర్లు కావడం వలన చెట్లు విరిగినా అంత త్వరగా వైర్లు తెగిపోవు. స్వీడన్ నుంచి దిగుమతి చేసుకునే ఈ కవర్డ్ కండక్టర్ల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు ఉపయోగం ఉంటుందని డిస్కంల అధికారులు విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కృష్ణా పుష్కరాల సమయంలో ఎస్పీడీసీఈఎల్ అధికారులు ఈ కవర్డ్ కండక్టర్లను వినియోగించారు. అవి మంచి ఫలితాలను ఇవ్వడంతో 2 డిస్కంల పరిధిలో కూడా కవర్డ్ కండక్టర్లు వినియోగించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2 డిస్కంలు కవర్డ్ కండక్టర్ల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించాయి. బెంగళూరుకు చెందిన రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ప్రైజెస్, ఫ్రంట్ లైన్ ఎలక్ట్రికల్స్ అనే 3 సంస్థలు టెండర్లు వేశాయి. చివరకు రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్ దక్కించుకుని పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు 3,414 కిలోమీటర్ల పొడవైన తీగల్ని సరఫరా చేసి సుమారు 178 కోట్ల రూపాయల బిల్లులు పెట్టింది. ఈ కవర్డ్ కండక్టర్లను స్వీడన్ నుంచి ముంబై ఓడరేవు ద్వారా దిగుమతి చేసుకున్నట్లు బిల్లులు పెట్టింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి చెట్లు పడి కవర్డ్ కండక్టర్లు తెగిపోయాయి. స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న కవర్డ్ కండక్టర్లు ఇంత ఈజీగా ఎలా తెగిపోతున్నాయని అనుమానించిన ట్రాన్స్కో విజిలెన్స్ రంగంలోకి దిగింది. దీంతో ఈ కవర్డ్ కండక్టర్లు స్వీడన్ నుంచి వచ్చినవి కాదని, గుజరాత్ లో తయారైనవని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టిన బిల్లులను తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈపీడీసీఎల్ కు పెట్టిన బిల్లులకు, కస్టమ్స్ అధికారులకు అందజేసిన అసలు బిల్లులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 59 కోట్లు విలువ చేసే కవర్డ్ కండక్టర్లకు గాను రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్ 178 కోట్లు బిల్లులు పెట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో టెండర్ల గోల్మాల్ విషయం బయటకొచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నామనే సాకుతో డిస్కంల ఉన్నతాధికారులు రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిపి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. హెచ్వై దొర సీఎండీగా ఉన్న సమయంలో ఈపీఎస్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ 2 డిస్కాంల పరిధిలోనూ ఈ అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టెండర్లు దాఖలు చేసిన రేచెం ఆర్పీజీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి ఎలక్ట్రికల్ ఎంటర్ప్రైజెస్ 2 కంపెనీలు ఒకరివేనని, కాషన్ డిపాజిట్ ను కూడా ఒకే బ్యాంక్ అకౌంట్ నుంచి చెల్లించినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. విద్యుత్ పనులు చేయడానికి అవసరమైన వెండర్ రిజిస్ట్రేషన్ లేకుండా రేచెం ఆర్పీజీ ఈ బిడ్ లో పాల్గొన్నట్లు తేలింది. అంతేకాదు, గ్లోబల్ టెండర్ ప్రకటన ఇవ్వకుండా స్థానికంగానే ప్రకటనలు ఇచ్చి ఆ కంపెనీకే టెండర్లు దక్కేలా అధికారులు సహకరించారని విజిలెన్స్ అధికారులు నిగ్గు తేల్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని సాకు చూపి ధరను కూడా నియంత్రించకుండా టెండర్ను కట్టబెట్టినట్లు నిర్ధారించారు. గతంలో సీఎండీగా ఉన్న ఎంఎం నాయక్, అలాగే తాజాగా రాజీనామా చేసిన హెచ్వై దొర హయాంలోనూ ఈ కవర్డ్ కండక్టర్ల పనులు జరిగినట్లు తెలుస్తోంది. కవర్డ్ కండక్టర్ల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొరను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల అవినీతి చేసిన అధికారి చేత రాజీనామా చేయించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ టెండర్స్ పిలవకుండా కేవలం నామినేషన్ పద్ధతులు నచ్చిన వారికి, మెచ్చిన వారికి, అమరావతిలో చెప్పిన వారికి టెండర్స్ నామమాత్రంగా ఇస్తూ ఎలాంటి తనిఖీలు ఇవాళ ప్రాజెక్ట్స్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, టెండర్స్ విభాగంలో, బిల్స్ విభాగంలో కానీ కనీసం జీఎస్టీ నెంబర్ లేదు, ఒక బిల్లు లేదు. నామమాత్ర బిల్లుతో 500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే
సింపుల్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. అయ్యా సీఎండీ గారు రేపటి నుంచి మాకు పనులకు రావాల్సిన అవసరం లేదు, మేము కొత్త వాళ్ళు పెట్టుకుంటామని. 50 రూపాయలు 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టకపోతే ఓవర్ యాక్షన్ చేసి ఫీజులు పీక్కుపోయే ఈ అధికారులు, ఈ వ్యవస్థ 500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇందులో ఇంటి దొంగలు ఎవరెవరు ఉన్నారో పూర్తిగా విచారణ జరిపించాలి. కవర్డ్ కండక్టర్ల కుంభకోణం 2 డిస్కంల పరిధిలో ప్రకంపనలు సృష్టించడంతో ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర తన పదవికి రాజీనామా చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించడంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు కవర్డ్ కండక్టర్ల కొనుగోళ్ల వ్యవహారం ఈపీడీసీఎల్ అధికారుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది.